నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అత్యాధునిక సదుపాయాలతో కూడిన డెంటల్ క్లినిక్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయం అని తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, దావోస్ పర్యటనను ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలను అర్థం చేసుకునే కీలక వేదికగా అభివర్ణించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 రోజుల పని దినాల హామీని అమలు చేయాలని డిమాండ్ చేసిన యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్ నాయకులు, దావోస్ పర్యటనను ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలను అర్థం చేసుకునే కీలక వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడం, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఏపీని గ్లోబల్ బ్రాండ్గా నిలబెట్టడంలో కొత్త పాలసీలపై మార్కెట్ అంచనాలు తెలుసుకోవడంలో దావోస్ పర్యటన కీలక పాత్ర పోషించిందని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీని గ్లోబల్ బ్రాండ్గా నిలబెట్టడంలో కొత్త పాలసీలపై మార్కెట్ అంచనాలు తెలుసుకోవడంలో దావోస్ పర్యటన కీలక పాత్ర పోషించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, టాటా గ్రూప్ ప్రాజెక్టుల పురోగతి వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది ముఖ్యమంత్రి చేపట్టిన దావోస్ పర్యటనపై చంద్రశేఖరన్ ఆసక్తిగా తెలుసుకున్నారు. కానిస్టేబుల్ జయశాంతి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను విజయవాడలో కలిశారు. ఆమెతో కలిసి మంత్రి అనిత అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకొని ట్రాఫిక్ ను చక్కదిద్దారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అనిత 2 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. ఆ సంభాషణలో మంత్రిని కలవాలని ఉందని జయశాంతి కోరారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకొని ట్రాఫిక్ ను చక్కదిద్దారు. విషయం తెలుసుకున్న మంత్రి అనిత 2 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. ఆ సంభాషణలో మంత్రిని కలవాలని ఉందని జయశాంతి కోరారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ ను పిలిపించుకొని వారితో కలిసి అనిత అల్పాహారం చేశారు. ఆమె కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సభ్యులను సత్కరించారు. మంత్రిని కలవడం పట్ల జయశాంతి ఆనందం వ్యక్తం చేశారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన డెంటల్ క్లినిక్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల దంత చికిత్సలు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ క్లినిక్ ను ఏర్పాటు చేశారని, వేద డెంటల్ క్లినిక్ లో లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఆధునిక యంత్రాలు, డిజిటల్ టెక్నాలజీతో కూడిన కంప్యూటర్ ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక డెంటల్ సేవలను పొందాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ R&B కాలనీ 1వ రోడ్ నందు ఏర్పాటు చేసిన వేద డెంటల్ క్లినిక్ ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన డెంటల్ క్లినిక్ ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. వేద డెంటల్ క్లినిక్ లో లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఆధునిక యంత్రాలు, డిజిటల్ టెక్నాలజీతో కూడిన కంప్యూటర్ ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. స్పాట్లోనే ఖచ్చితమైన నిర్ధారణ చేయడంతో పాటు అనవసరమైన ఎక్స్రేలు లేకుండా ఆధునిక విధానాలతో చికిత్స అందించడం ఈ క్లినిక్ ప్రత్యేకత అని చెప్పారు. ఇక్కడ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నుంచి T3 ప్లేస్మెంట్ వరకు అన్ని రకాల దంత చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన మరియు అందుబాటు ధరల్లో చికిత్స అందించడమే ఈ క్లినిక్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక డెంటల్ సేవలను పొందాలని కోరారు. ఈరోజు 58వ డివిజను నందమూరి నగర్లో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం అనేది సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఇది చాలా అత్యాధునిక ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఓపెన్ చేసి అన్నీ కూడా చూస్తూ జరిగింది. ఇక్కడ మొత్తం అన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానించి, T3 ప్లేస్మెంట్ కానించి, అన్ని వంకర పళ్ళు సరి చేయటం కానించి అన్ని రకాల వైద్యం కూడా
ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ టీత్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే పెట్టారు. చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. ఎక్స్రే అలాంటిది ఏం అవసరం లేకుండా మొత్తం కంప్యూటర్లోనే స్పాట్లోనే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన అధునాతన టెక్నాలజీ ద్వారా మరి పేషెంట్లకి ప్రజలకి అందుబాటులో మంచి ఎక్విప్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీనికి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ని కానీ దీని ఓనర్స్ కానీ హృదయపూర్వకంగా అభినందిస్తాం. మరి ఈరోజు వేద పేరుతోనే మన 58వ డివిజన్లో నందమూరి నగర్లో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈరోజు డివిజన్ ప్రజలకి మాత్రమే కాదు, దగ్గరలో సింగనగర్ వాతావరణం మొత్తానికి కూడా అతి తక్కువ ధరలకే వైద్యాన్ని అందించడం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో ప్రజలందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందిద్ది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడే ఈ యొక్క వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ని ఓపెనింగ్కి వచ్చినటువంటి శ్రీ బోండా ఉమా గారికి మా మేనేజ్మెంట్ తరపు నుంచి, మా శ్రేయాభిలాషణ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా భవిష్యత్తులో డెంటల్ క్లినిక్ సంబంధించినటువంటి ల్యాబ్లు, ఆధునికమైనటువంటి పరికరాలన్నీ కూడా పెట్టి ప్రజలందరికీ తొందరలోనే నాణ్యమైన వైద్యం అందించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, అదేవిధంగా అన్ని స్కూల్స్లో, కళాశాలల్లో మరి ఉచితమైనటువంటి డెంటల్ క్యాంపులు కూడా మేము నిర్వహిస్తాం. ప్రజలందరికీ కూడా తక్కువ ధరలకే అందుబాటులో నాణ్యమైన వైద్యం అందిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అత్యాధునిక ఎక్విప్మెంట్తో పాటు ఇదే ట్రీట్మెంట్ని పేదలకు కూడా అందుబాటులో ఉండేలాగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. రూట్ కెనాల్స్ దగ్గర నుంచి టీత్ సంబంధించిన క్లిప్స్ కానీ, ల్యాబ్లో అన్నీ ఇక్కడే టీత్ మేకింగ్ కానీ మొత్తం ఇక్కడే జరుగుతుంది. ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండాలి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అనేవి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దానికి రఘునాథ్ రెడ్డి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన బోండా ఉమా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 రోజులు పని దినాల హామీని అమలు చేయాలని, బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 27వ తేదీన ఆల్ ఇండియా బ్యాంక్ స్ట్రైక్ చేపడుతున్నామని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు అన్నారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బ్యాంక్ స్ట్రైక్కి సంబంధించిన గోడ పత్రికల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గతంలో 5 రోజులు పని దినాన్ని అమలు చేయాలని, దానికి బదులుగా బ్యాంకు ఉద్యోగులు ఉదయం సాయంత్రం అదనంగా పనిచేసేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. ఈ అంశాన్ని పలుమార్లు ఉన్నతాధికారులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన హామీలను అమలు చేయడం లేదని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. 5 రోజుల పని దినాన్ని అమలు చేయలేమని కేంద్రం పరోక్షంగా చెప్పడంతో గత్యంతరం లేక జనవరి 27వ తేదీన ఆల్ ఇండియా బ్యాంక్ స్ట్రైక్ చేపట్టామన్నారు. తక్షణమే బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అండ్ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అండ్ అదర్ బ్యాంక్స్ యూనియన్స్ 9 నేషనల్ వైడ్గా ప్రామినెంట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ సెక్టార్లో 8 లక్షల మంది ఎంప్లాయీస్ ఆఫీసర్స్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి అంబ్రెల్లా ఫోరం ఏదైతే ఉంది, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేటటువంటిది 9 ట్రేడ్ యూనియన్స్, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి మెయిన్ ట్రేడ్ యూనియన్స్ కలిపి ఈ బ్యానర్ కింద ఈ అజిటేషన్ ప్రోగ్రామ్స్, స్ట్రగుల్స్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటంటే మా డిమాండ్ ఏదైతే లాంగ్ పెండింగ్ డిమాండ్, బ్యాంక్ ఎంప్లాయీస్ లాంగ్ పెండింగ్ డిమాండ్ 5 days వర్క్ వీక్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి 2023వ సంవత్సరంలో జరిగినటువంటి నెగోషియేషన్స్లో అగ్రీ అయ్యి పాజిటివ్గా అగ్రిమెంట్లో ఇన్ రైటింగ్ అగ్రీ అయినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్లో పెట్టి కూర్చోవడం జరిగింది. దీనికి సంబంధించి 2025 జనవరిలోనే స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 2025 మార్చిలో స్ట్రైక్లో వెళ్లాలనే ఉద్దేశంతో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2025 మార్చి నోటీస్కు ముందు సెంట్రల్ లేబర్ కమిషనర్ దగ్గర, సిఎల్సి దగ్గర
నెగోషియేషన్స్ కోసం పిలిపించారు. ఆ నెగోషియేషన్స్ 9 నెలల పాటు ఎడతెగకుండా సాగుతూనే ఉన్నాయి. 9 months నెగోషియేషన్స్ కంటిన్యూస్ కన్సిలియేషన్ మీటింగ్స్ జరిగిన తర్వాత కూడా ఏదైతే మా లాంగ్ పెండింగ్ డిమాండ్ అగ్రీడ్ యాక్సెప్టెడ్ డిమాండ్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయకుండా పెండింగ్ పెట్టడం వలన మేము ఈరోజు ఈ విధంగా అజిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 1.5 months నుంచి అజిటేషన్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేస్తూ వస్తున్నాము. ఫైనల్గా మాకు ఇంకా మిగిలిన ఏకైక మార్గము స్ట్రైక్లో పోవడం ఒకటే. మా డిమాండ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ డిమాండ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం మాత్రమే మేము అడుగుతున్నాం. ఇది కొత్త డిమాండ్ కాదు. అందుకని ఈ నెల 27వ తేదీన అన్ని బ్యాంక్స్, ఇండియా లెవెల్లో ఉన్నటువంటి అన్ని బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టార్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ కలిపి మేము 5-day బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయమని బ్యాంకింగ్ సెక్టార్లో స్ట్రైక్లో వెళ్ళడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లును తిరస్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పకుండా ప్రభుత్వమే నిర్వహించాలని, విద్యుత్ భారాలు తగ్గించాలని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు తిరస్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వారికి వినతి పత్రం అందించిన అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విచారణ సమావేశం వద్ద సిపిఎం నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ధరలు తగ్గించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం ప్రజలను మభ్యపరచడమే అవుతుందని, అవుతుందన్నారు. ప్రభుత్వ లెక్కలు పూర్తిగా అవాస్తవమని మండిపడ్డారు. గృహ వినియోగదారులకు 1.90 పైసల నుండి 5.19 పైసలకు పెంచి ఇప్పుడు 23 పైసలు తగ్గించామని చెప్పడం దుర్మార్గంగా ఉందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో 40 పైసల చొప్పున పెంచుకోవడానికి కంపెనీలకు వరాలు ఇచ్చి 7,500 కోట్లు ప్రజల నుండి వసూలు చేశారని ఆరోపించారు. గతంలో వసూలు చేసిన 15,000 కోట్ల రూపాయల భారం సంగతి ఏంటని, ముందస్తుగా వసూలు చేసిన 7,500 కోట్ల రూపాయల భారం సంగతి ఏంటి అని, అది కాకుండా ట్రూ అప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల సంగతి ఏమిటి, వీటికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కోరారు. ₹1.99, ₹5.19 ఎలా అయిందో వాళ్ళు చెప్పాలి. ₹5.19 నుంచి $4.90 తగ్గిస్తున్నామని చెప్పడం అంటే, 23 పైసలు తగ్గిస్తున్నామని చెప్పడం అంటే అది బూటకము. వాస్తవానికి గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందస్తుగా 40 పైసలు చొప్పున ఎటువంటి క్లెయిమ్ లేకుండానే, కంపెనీల నుంచి క్లెయిమ్ లేకుండానే 40 పైసలు పెంచుతూ వాళ్ళకి వరాలు ఇచ్చేసింది. ఆ విధంగా దాదాపు 7,500 కోట్లు వసూలు చేశారు, ముందస్తుగా వసూలు చేశారు. ఇప్పుడు 13 పైసలు తగ్గిస్తున్నామని చెప్పడం అనేది ప్రజలను మోసం చేయటం. ఇది కాకుండా 2019-2024 మధ్య ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి 15,000 కోట్ల రూపాయలు, 2024-26 మధ్య 2 సంవత్సరాలకి ఒక 12,000 కోట్ల రూపాయలు, మొత్తం దాదాపు 28,000 కోట్ల రూపాయలను అదనపు భారం మోపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు చేసిన ప్రకటన 12,000 కోట్లు మేమే భరిస్తాము, వినియోగదారుల మీద వేయమంటున్నారు. మరి గత 15,000 కోట్లు ఏమిటి? ముందస్తుగా వసూలు చేసిన 40 పైసల మాట ఏమిటి? స్మార్ట్ మీటర్ల సంగతి ఏమిటి? ట్రూ అప్ ఛార్జీల సంగతి ఏమిటి? ఏపీఎఫ్ఎఫ్సి ఛార్జీల, అదనపు ఛార్జీల సంగతి ఏమిటి? ఇవన్నీ కూడా వినియోగదారుల మీద భారాలు వేయటమే. అదే కాకుండా సర్వీస్ ఛార్జీ పేరుతో 6 పైసలు ₹1 చేశారు. ఈ రకంగా అనేక పరోక్ష రూపాల్లో, పరోక్షంగా వినియోగదారులు తెలియకుండా వాళ్ళ నడ్డి ఎరగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈ తప్పుడు లెక్కలు విస్మరించి వీటిని పరిగణలోకి తీసుకోకుండా రెగ్యులేటరీ కమిషన్ వినియోగదారుల యొక్క ప్రయోజనాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో అదొక ఇంధనంగా మారింది. విద్యుత్ రంగాలు విస్తరించినటువంటివి కనుక చూసినట్లయితే గృహావసరాల నుంచి మొదలు పెడితే చివరాఖరికి రవాణా రంగం వరకు కూడా మొత్తం విద్యుత్ రంగం మీదే ఆధారపడి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో 2025 విద్యుత్ సవరణ బిల్లుని ఆమోదించడానికి మోడీ ప్రభుత్వం చేయడం అని చెప్పనేటువంటిది పార్లమెంటులో పెట్టి ఆమోదింపజేసుకునేటువంటి దానికి చర్యలు తీసుకోవడం అని చెప్పనేది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని కూటమి ప్రభుత్వం బలపరచడం మరింత అన్యాయం, అక్రమం. ఏ కూటమి ప్రభుత్వం అయితే విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేసి వచ్చిందో, ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు పగలగొట్టండి స్మార్ట్ మీటర్లు అని చెప్పినటువంటి తండ్రి కొడుకులు ఎన్నికలు అయిపోయిన తర్వాత, తన అధికారంలో చేపట్టిన తర్వాత 25,000 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు ప్రజల మీద భారం వేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇందుట్లో స్థానిక సంస్థల బకాయి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బకాయి కావచ్చు,
ఇవన్నీ కలిపితే చెల్లించాల్సినటువంటిది నువ్వా ప్రజలా? ఇవి నువ్వు చెల్లించాలి. డెస్కమ్లకి చెల్లించాల్సింది నువ్వు చెల్లించాల్సినటువంటి 25,000 కోట్ల రూపాయలు కూడా ప్రజల మీద భారం వేసేటువంటి దానికి ఎవరిచ్చాడు నీకు చంద్రబాబు నాయుడు హక్కు అని చెప్పని అడుగుతున్నాం. విద్యుత్ కొనుగోలు విషయంలో పారదర్శకత లేకుండా అమలు చేస్తున్నారని, గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త మార్పులు తీసుకొచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని ఆలోచన పరుల వేదిక కన్వీనర్ ఏబి వెంకటేశ్వరరావు అభిప్రాణిక్యం చేశారు. టెండర్లలో ప్రకటించే నిబంధనలు ఒకటైతే వాటికి విరుద్ధంగా థర్డ్ పార్టీలను ప్రవేశపెట్టి పూర్తిగా వారికే ప్రోత్సాహం అందిస్తున్నారని మండిపడ్డారు. టెండర్లలో ప్రకటించే నిబంధనలు ఒకటైతే వాటికి విరుద్ధంగా థర్డ్ పార్టీలను ప్రవేశపెట్టి పూర్తిగా వారికే ప్రోత్సాహం అందిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టెండర్ విధానంలో పనులు కేటాయించాల్సి ఉండగా అనుకూలంగా ఉన్నవారికి టెండర్లు అప్పచెప్పేలా వ్యవహరిస్తున్నారని, ఒకే రకం ట్రాన్స్ఫార్మర్ను తెలంగాణ ప్రభుత్వం 4 కోట్లకు కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వం 4,70,00,000కు కొనుగోలు చేసిందని ఆరోపించారు. ప్రజలపై భారాలను తగ్గించేలా, అవినీతిని అరికట్టేలా చూడాలని కోరారు. షిరిడి సైడ్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఇన్స్పెక్షన్ లేవు, ఒక్క రోజులోనే బిల్లులు, పొద్దున్నే ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి పైనుంచి ఆదేశాలు వస్తాయి, సాయంత్రానికల్లా ఇన్స్పెక్షన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఓకే, స్టోర్ లో తీసుకున్నాం, బిల్లు పే చేసేయచ్చు అని చెప్పి స్టోర్ నుంచి కూడా ఆర్డర్స్ వెళ్తాయి. అలాగే ఇదే విషయంలో మేము పాయింట్అవుట్ చేశాం, టెండర్ లో EL5 రేటింగ్ ఉండాలని అంటారు. అందరూ ఫైనాన్షియల్ బిడ్లు వేస్తారు. పర్చేజ్ ఆర్డర్ దగ్గరికి వచ్చేసరికి ఒక పేజీలో EL5 అని ఉంటుంది, రెండో పేజీలో EL3 అని ఉంటుంది. సప్లై చేసే టైంకి వచ్చేసరికి EL3, ఇన్స్పెక్షన్ టైంకి వచ్చేసరికి EL3, చివరికి మీ స్టోర్కి వచ్చే ట్రాన్స్ఫార్మర్ EL3. అంటే EL5 మీరు టెండర్ పిలుస్తారు, దానికి రేట్లేమో ఇన్ఫ్లేట్ చేసి 76,000 ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని మీరు దాన్ని 1,39,899 రూపాయలు అని చెప్పి ఒక బాటా రేటు ఇస్తారు. చివరికి వాళ్ళు సప్లై చేసేది EL3. ఇది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఒక్కరోజు ఇన్స్పెక్షన్ అనే స్కాండల్ మీద కూడా మీరు విచారణ జరపాల్సినటువంటి అవసరం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అమెరికా అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలనే కూటమి ప్రభుత్వం అవలంబిస్తోందని మండిపడ్డారు. సిపిఐ శతవార్షిక ముగింపు సభ ఖమ్మంలో అత్యంత వైభవంగా జరిగిందని, ఈ సభలో అనేక కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరిగినట్లు వెల్లడించారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. దాసరి భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర కమిటీ ముఖ్య నేతలతో సమావేశమైన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు బరితెగించి వెనిజులా దేశ అధ్యక్షుడి భార్యను అమానుషంగా నిర్బంధించారన్నారు. అనేక దేశాలను అమెరికా బెదిరిస్తుందన్నారు. భారత్ పైనే అనేక ఆంక్షలు అమెరికా పెడుతుందన్నారు. నేడు డాలర్ విలువ 91.60 రూపాయలకు విలువ పెరిగి రూపాయి విలువ తగ్గిందన్నారు. ఈ తరుణంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనవరి 26న కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ శతవార్షికోత్సవ ముగింపు సభ నెల 18వ తేదీ నాడు భారీ ఎత్తున ఖమ్మం నగరంలో జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో కార్మికులు, రైతులు, కష్టజీవులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా ఒక రాజకీయ పార్టీ 100 సంవత్సరాల పాటు నిలబడమే గొప్పది విషయం అయితే, ఆ 100 సంవత్సరాల ముగింపు సభ అనేది మరో 100 సంవత్సరాలకు స్ఫూర్తినిచ్చే పద్ధతుల్లో జరిగింది. కాబట్టి కమ్యూనిస్టు శ్రేణులు ఎవరైతే మొన్న ర్యాలీని జయప్రదం చేయడానికి కృషి చేశారో
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా పార్టీ జాతీయ సమితి సమావేశాలు కూడా 20-21 తేదీల్లో అక్కడ జరిగాయి. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు సిపిఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ గారు, సిపిఐ ఎంఎల్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య గారు, అదేవిధంగా ఫార్వర్డ్ బ్యాక్ నాయకులు దేవరాజన్ గారు వారందరూ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు కూడా ఆ సెమినార్లో పాల్గొన్నారు. మరి భారతదేశంలో నేడు నెలకొన్న ప్రమాదకరమైన పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టుల ముందున్న కర్తవ్యం అనే అంశం పైన ఆ సెమినార్ కూడా జరిగింది. ప్రధానంగా ఈ కౌన్సిల్ సమావేశాల్లో ఉన్న ముఖ్యమైనది ఏమంటే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చాలా సీరియస్గా, లోతుగా చర్చించడం జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూమిని పంచాయతీ సర్పంచ్ జాన్ బాషా కబ్జా చేశారని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ఆరోపణలు చేసింది. ఆక్రమించిన భూములను వెంటనే దేవాలయానికి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సేవా సంఘం సభ్యులు ప్రొఫెసర్ జొన్నవిత్తుల వెంకటప్పయ్య, కేవీఎస్ రామన్, రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి తమరాపు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె వెంకటవేణు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు సోము వెంకటలక్ష్మి, హైకోర్టు న్యాయవాది కొప్పర్పి గుణలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడుతూ సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన సాయిపురం శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేశారని ఆరోపించారు. అయినా కబ్జా చేసిన స్థలం తిరిగి రాలేదన్నారు. కబ్జా చేసిన స్థలాన్ని స్వామివారికి స్వాధీనం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసైనా సాధించుకుంటామని చెప్పారు. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే భూములు అన్యాక్రాంతం జరుగుతున్నాయి. దీంట్లో కేవలము ఎండోమెంట్ అధికారం, అది ఎండోమెంట్లో ఉంటేనే అవి దేవస్థానం భూములు అనేటువంటి కోణంలో ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ దేవస్థానాలు ఎంతోమంది దాతల యొక్క కృషి ఫలితంగా చాలా దేవాలయాలు మన రాష్ట్రంలో వెలువొందాయి. అది మతం ఏదైనా కానివ్వండి, ఏ మతంలో ఉన్నా సరే దాతల సహకారాలతో మాత్రమే దేవాలయాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే హిందువుల యొక్క మనోభావాలతోటి వెలువడినటువంటి మహోన్నతమైనటువంటి దేవాలయము ఈ నరసింహస్వామి దేవాలయము. ఏంటంటే 450 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దేవాలయము ఇన్ని సంవత్సరాల పాటు దేదీప్యమంగా వెలిగిన తర్వాత ఈ 2024వ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అంటే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఒక కోణంలో తన ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని తన పేరు కొంత రాయించుకోవడం, అలాగే ఏదైతే చెరువు ఉందో అంటే దేవాలయానికి సంబంధించిన చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని అదే కోనేరు అంటాం మనం ఏంటంటే దేవాలయ పరిభాషలో కోనేరు అంటాం. ఆ కోనేరుని దాన్ని పంచాయతీ కింద కన్వర్షన్ చేసిస్తే తర్వాత మరి ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పోరాటం చేసి తిరిగి దాన్ని మళ్ళీ దేవాలయం కోనేరుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది 450 సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉయ్యూరు మండలంలో కృష్ణా జిల్లాలో సాయిపురం గ్రామంలో ఉంది. ఇది కబ్జాలకు గురయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ జనం, అలాగే ఈ అర్చకులు కూడాను. ఈ యొక్క సమస్యని గవర్నమెంట్ సుమోటోగా తీసుకొని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో ప్రస్తుతానికి 1 ఏడాది నుంచి చైర్మన్ గారు అపాయింట్ అవ్వలేదు. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ని మేము కోరేది ఏంటంటే ఎండోమెంట్స్ చైర్మన్ గారిని వెంటనే అపాయింట్ చేసి ఈ సమస్యని సుమోటోగా తీసుకొని ఈ యొక్క కబ్జా అయిన ఈ ప్రదేశాన్ని అంతా కూడా దేవాలయానికి అప్పచెప్పవలసిందిగా మన గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కోరుతున్నాం. ప్రస్తుతానికి మెంబర్ గారు వర్క్ చేస్తున్నారు, కానీ అంత ఇదిగా కేసుల్ని పరిశీలించినట్టుగా అవ్వటం లేదు, వాయిదాలు పడిపోతున్నాయి. కాబట్టి అర్జెంటుగా గవర్నమెంట్ చైర్మన్ గారిని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో చైర్మన్ గారిని అపాయింట్ చేసి ఈ కేసుని సుమోటోగా తీసుకొని పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ మేధావర్గం వచ్చింది, అట్లాగే
ఈ విజయవాడ ఈ జిల్లాకి సంబంధించినటువంటి విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ వచ్చారు. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మా సొంత విషయం కాదు, మాకు ఇందులో గజం స్థలం రాదు. 450 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, 450 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఆ టెంపుల్కి సంబంధించినటువంటి 8 ఎకరాల 70 సెంట్ల భూమిని ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల లోపల ఆ స్థానికమైనటువంటి సర్పంచ్ అధికార దర్పంతో ఆ 8 ఎకరాల 70 సెంట్లు లాక్కోవడమే కాకుండా ఆ దేవస్థానాన్ని పక్కనే షెడ్లు వేసుకుని దేవస్థానాన్ని శివాలయానికి సంబంధించినటువంటి 290 గజాల భూమిని కబ్జా చేసి షెడ్లు వేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు మహారాష్ట్రలోని షిరిడీలో జరగనున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య 18వ జాతీయ మహాసభల్లో చర్చించి తీర్మానాలు రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని సమైక్య జాతీయ ఉపాధ్యక్షుడు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ తెలిపారు. 18వ జాతీయ మహాసభలు మహారాష్ట్రలో షిరిడీలో జరుగుతున్నాయి. 22 నుంచి 26వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 1500 మంది ప్రతినిధులు భారతదేశంలో నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఆ జాతీయ మహాసభలకు అటెండ్ అవుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన రమరమి 65 మంది, అందులో 15 మంది మహిళా నాయకులు, 50 మంది మరి ఎన్జిఓ నాయకులు మరి ఇక్కడ విజయవాడ నుంచి జాతీయ మహాసభల్ని జయప్రదం చేయడానికి, అందులో డెలిగేట్స్గా పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాం. జాతీయ మహాసభల్లో జాతీయ అంతర్జాతీయ జరుగుతున్న పరిణామాల మీద చర్చ, తీర్మానాలు, మరి దాంతోపాటు సిపిఎస్ అంశం మీద, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ అంశం మీద, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లేబర్ కోడ్స్ తెచ్చిందో 4 లేబర్ కోడ్స్ను, మరి కార్మికుల కోసం ఉద్యోగుల కోసం ఉన్న 29 చట్టాలని పక్కన పెట్టి 4 లేబర్ కోడ్స్ని తెచ్చిందో దాంట్లో మరి కార్మికులకు ఇబ్బంది కలిగే పరిణామాల మీద చర్చ, అట్లాగే ఉద్యోగులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగుల మీద, ఉద్యోగుల వేతన సవరణ మీద, ఉద్యోగుల బకాయిల మీద, ఉద్యోగులకు జరుగుతున్న ఇబ్బందుల మీద, అలాగే ఉద్యోగులకు సంబంధించిన వాటి మీద, అలాగే మహిళా ఉద్యోగులకు సంబంధించిన ఒక స్పెషల్ సెషన్ జరుగుద్ది. అందులో మరి దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద కూడా చర్చ, తీర్మానాలు జరుగుతాయి. మరి ఇప్పటికి 17 జాతీయ మహాసభలు జరిగినాయి. 18వ జాతీయ మహాసభ కూడా మంచిగా జరగాలని, జయప్రదం కావాలని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మరి అఖిల భారత ఏఎస్జిఎఫ్ యొక్క ఫౌండర్ మెంబర్గా ఉన్నది. 65 సంవత్సరాల క్రితం ఏపీ ఎన్జిఓస్ అసోసియేషనే ఈ ఫెడరేషన్ న్యూఢిల్లీలో స్థాపించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అత్యాధునిక సదుపాయాలతో కూడిన డెంటల్ క్లినిక్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయం అని తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. దావోస్ పర్యటనను ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలను అర్థం చేసుకునే కీలక వేదికగా అభివర్ణించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 రోజుల పని దినాల హామీని అమలు చేయాలని డిమాండ్ చేసిన యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్ నాయకులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.